రమా సురేష్ నాయక్. నేను న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ ఉంటాను. ఇవాళ బహుజన రాజ్యాధికార జేఏసీ ఒక సంఘం ఆధ్వర్యంలో ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలి, ఫాదర్ ఫెర్రర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో చలో రాజధాని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దాదాపుగా 1000 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ఈ బహుజన రాజ్యాధికార సమితి అనేది తలపెట్టడం జరిగింది. అందుకు పూర్తిగా కూడా నేను ఒక న్యాయవాదిగా ఆర్డిటి సంస్థకి జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం పైన కూడా నేను మాట్లాడడానికి కూడా ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే ఒక పేద జిల్లా, ఒక కరువు జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం పడుతున్నటువంటి ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడో మారుమూల స్పెయిన్ దేశంలో పుట్టి పెరిగి ఇవాళ అనంతపురం జిల్లా కరువు జిల్లా అనేటువంటి యొక్క అనంతపురం జిల్లాలో 1969వ సంవత్సరంలోనే ఆర్డిటి అనేటువంటి ఒక సంస్థను ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించి ఎంతోమంది అనంతపురం జిల్లా వ్యాప్తంగా పేద, మధ్యతరగతి, దళిత, గిరిజన, బహుజనులు, అదేవిధంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్డిటి సంస్థ అనేది ఎన్నో రకాలుగా సేవలు అందించడం జరిగింది. ఇవాళ మేము చదువుకున్నామంటే ఒక కారణం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కూడా ఆర్డిటి సంస్థ కూడా ఇవాళ మాకు ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ఇవాళ ఉన్నత చదువులు చదివి ఇవాళ ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నామనే కూడా కారణం కూడా ఆర్డిటి సంస్థ అనేది ఇవాళ మేము గర్వపడుతున్నటువంటి యొక్క అంశం కూడా. కావున ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్డిటి సంస్థకి జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం పైన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలా. ఇవాళ ఈ రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఒకసారి ఆర్డిటి యొక్క సంస్థను కూడా సందర్శించి యువగలం పాదయాత్రలో సందర్శించి మాంచు ఫెర్రర్ గారిని కూడా కలిసి ఆర్డిటికి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము కూడా ఆర్డిటి సంస్థకి అండగా ఉంటామని ఆనాడు హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఆర్డిటి సంస్థకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎఫ్సిఆర్ఏ అనేది చాలా రోజులుగా కొనసాగుతున్నటువంటి అంశం. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలా. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డీసీఎం గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డిటికి ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి కూడా ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి యొక్క మరిన్ని సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా విస్తరించే విధంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క చొరవతో ఆర్డిటికి ఎఫ్సిఆర్కి రెన్యువల్ అయ్యి అదేవిధంగా చాలామంది కూడా మరిన్ని సేవలు అందించే విధంగా కూడా ఆర్డిటి సంస్థ ముందుకు వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేయాలని కూడా కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటాయండి. ఎందుకంటే ఇవాళ ఒకరొక ఆలోచన విధానాలు ఉంటాయి. ఎందుకంటే వాటన్నింటినీ మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సుస్థిరమైనటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కూడా నిజంగా ఆర్డిటికి ఎఫ్సిఆర్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ కూడా తీసుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా హోంశాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా కలవడం జరిగింది. ఏదైనా ఉన్నా కూడా చిన్నగా లోటుపాట్లు ఉంటాయి. వాటిని కూడా సర్ది చెప్పే క్రమంలో ఇటువంటి అడ్డంకులు అనేవి ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా మేమందరం విశ్వసిస్తున్నది ఒకటి, గవర్నమెంట్ అనేది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆర్డిటి సంస్థ నిజంగా వాళ్ళకి సేవలు అందించే విధంగా కూడా ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ శ్రీలంకకు వెళ్ళదు, ఎక్కడ బీహార్ కూడా వెళ్ళదనేది మేమైతే విశ్వసిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో మంచి పని చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం స్పందించాలా. ఎందుకంటే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ నిల్వలు అయితే ఇవాళ కేవలం ఒక న్యాయవాదులు కాదండి, న్యాయవాదుల కంటే కూడా ఇవాళ ఈ సమాజంలో చాలామంది అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలు, దళిత, గిరిజనులు, ఇవాళ బడుగు బలహీన వర్గాలు చాలామంది ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మంచి చదువులు చదవాలంటే కూడా కనీసమైనటువంటి వసతులు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేమైతే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాము. మీరు ఏ కార్యక్రమం పిలిచినా కూడా ఆర్డిటికి ఎఫ్సిఆర్ నిర్ణయం కోసం మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీ లాయర్లు కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తామని.